నేను 4 కిడ్నీలు కూడా రెగ్యులర్ చూస్తాను. 2 ఒక సైడ్ 2 సైడ్ కూడా చూస్తుంటాం మేము. సీరియస్లీ అవును, డూప్లెక్స్ ఆన్ బోత్ సైడ్స్. అలాగే ఉంచేస్తారా, తీసేస్తారా? కిడ్నీస్ ఏం చేయక్కర్లేదండి. 4 కిడ్నీలున్నా అవి బాగా పనిచేస్తున్నంత వరకు, వాటిల్లో బ్లాక్లు గీక్లే లేనంత వరకు ఏమీ చేయక్కర్లేదు. యాక్చువల్లీ ఉండాల్సిన 2 కిడ్నీలు కదా మనిషికి. అవేమవుతుందంటే అది చెప్తున్నా, చెప్పా కదా, ఈ డెవలప్మెంటల్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని, ఈ వన్ ఆఫ్ ద డిఫెక్ట్స్ అన్నమాట ఇది. ఈ అంటే ఇంకా యూరలాజికల్ పీడియాట్రిక్, అందుకే పీడియాట్రిక్ యూరాలజీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్. అదర్ డిపార్ట్మెంట్, కరెక్ట్. ఎందుకంటే అడల్ట్స్లో ఏముందండి, స్టోన్స్, క్యాన్సర్స్, 2 మెయిన్. పీడియాట్రిక్లో ఇట్ ఈస్ లెస్ దెన్ 5% ఆర్ మేబీ 2% ఆర్ అవర్ ప్రాక్టీస్. మా ప్రాక్టీస్లో మెజారిటీ ఈజ్ కంజెనిటల్ ప్రాబ్లమ్స్. పీడియాట్రిక్లో కూడా కిడ్నీ క్యాన్సర్ వస్తుంది, బట్ ఇట్స్ వెరీ అన్కామన్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో అందుకే ఈ అవగాహన లేకపోతే యూఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అంటే 2 కదా మనిషికి అవసరం. సపోజ్ 3 ఉన్నా 4 ఉన్నా అవి తీసేయడానికి ఏమి ఉండదు. తీసిన అవసరం లేదు. అవి పని అంటే 2 అంటే ఏమవుతుందంటే 1 2గా స్ప్లిట్ అవుతుంది. ఓహో, 2 పెద్ద కిడ్నీలు ఉండవు. ఓకే ఓకే. ఒకటి డెవలప్మెంటల్గా ఓకే, ఒక కిడ్నీ ఉండి దాని నుంచి యూరిన్ పైప్ బ్లాడర్లోకి వస్తుంది, ఒక పైప్. గాట్ ఇట్. యాక్చువల్గా అది ఏమవుతుందంటే కిడ్నీ ఎలా తయారవుతుందంటే ఫస్ట్ ఈ కింద పైపు డెవలప్ అయ్యి ఇది వెళ్ళి ఆ కిడ్నీ తయారయ్యే భాగాన్ని హిట్ చేస్తుంది. ఓకే, ఆ హిట్ కనుక కొంచెం పక్క హిట్ కొడితే డబుల్ అవుతుంది.